హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ మినీ వ్లాగ్లో చూసేశారు కదా, నేను తిరుపతి వెళ్ళాను. పుష్కరిణిలో స్నానం చేసి అన్నదాన సత్రంలో లంచ్ చేసేసి ఇంటికైతే మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్కి వెళ్ళిపోయి ఇంకందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నాకు దర్శనానికి స్టార్ట్ అవుతున్నాను కానీ లోపల ఒక భయం ఏంటి అంటే, నేను రీల్స్లో వెళ్ళే ముందు రీల్స్లో చూసింది ఏంటంటే సమ్మర్ కాబట్టి చాలా రష్ ఉంది, అసలు దర్శనానికి చాలా టైం పడుతుంది అనుకుంటూ రీల్స్ వస్తాయి కదా. సో అవన్నీ చూసి ఇంకెక్కువ భయం వేస్తుంది దర్శనానికి వెళ్ళాలి అని అన్నా. చాలామంది నాకు తెలిసి అలా భయపడి ఆగిపోయి ఉంటారు కూడా తిరుపతి వెళ్ళడానికి. బట్ నాకు మేబీ ఉందేమో ముందు రోజు వెనక రోజు అట్లా ఉందేమో. నేను వెళ్ళిన రోజు అయితే నాకు పెద్ద ఫుల్ రష్ అని ఏం అనిపించలేదు. రెగ్యులర్గా తిరుపతిలో రష్ ఎట్లా ఉంటుందో అట్లే అనిపించింది. సో మాకైతే అరౌండ్ 2 to 2.5 hours దర్శనానికి పట్టింది. అండ్ బయటకు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుని 3 hours అండి. హార్డ్లీ 3 hours దర్శనం అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేము ఇంకా రూమ్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, బికాజ్ మాకు లేట్గానే ఉండింది దర్శనం, 8 అట్లా ఉండే. సో ఇంకా మొత్తం అయిపోయి బయటకు వచ్చేసరికి 10 అయిపోయింది, 10:30, 11 అయిపోయింది బయటకు వచ్చేసరికి. సో ఇంక అట్లా బయటకు వచ్చేసి రూమ్కి వచ్చి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము ఎక్కువ ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు, బికాజ్ మేము ఆల్రెడీ ముందు వెళ్ళినప్పుడే అన్నీ చూసేసాం కాబట్టి. ఈసారి జస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్ చేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఐ హోప్ మీ అందరికీ ఇవి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా తిరుపతి మినీ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.